ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన నగరమైన విశాఖపట్నం సందర్శించేందుకు వచ్చే టూరిస్టులు ఎవరైనా అరకు లోయ సందర్శించకుండా వెళ్ళరు. నగర పర్యటన ముగించుకున్న తర్వాత హిల్ స్టేషన్కు ప్రయాణమయ్యేందుకు అధిక శాతం టూరిస్టులు ఆసక్తి చూపుతారు. విశాఖపట్నం నగరానికి 114 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో అరకు లోయ హిల్ స్టేషన్ ఉంటుంది. పర్వత శ్రేణుల నడుమున ఒదిగి ఉన్న ఈ ప్రాంతం ప్రకృతి గీసిన చిత్రం. అరకు లోయ కేవలం పర్యాటక కేంద్రంగానే కాదు, లొకేషన్ల పరంగా సినిమా షూటింగ్లకు కూడా గమ్యస్థానంగా నిలుస్తుంది. ప్రకృతి గీసిన అందం అరకు పర్యాటక కేంద్రం. విశాఖపట్నం టూరిజంకు వచ్చిన పర్యాటకులు తప్పక సందర్శించే ప్రాంతం అరకు లోయ. మరుపురాని అనుభూతులను పంచే పర్యాటక స్వర్గధామం అని టూరిస్టులు పిలుస్తారు. ప్రకృతి సౌందర్యానికి నిలవైన అరకు లోయ అందాలను వర్ణించాలంటే అక్షరం పులకిస్తుంది. మంచు దుప్పటి కప్పుకున్న గిరుల సోయగాలు, చినుకు తడికి మెరిసిపోయే పచ్చదనం, గిరిజన జీవన విధానాన్ని ప్రతిబింబించే పోడి వ్యవసాయ పద్ధతులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో విశేషాలు, మరుపురాని అనుభూతులను పంచే పర్యాటక స్వర్గధామం అరకు లోయ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కుటుంబంతో కలిసి సంతోషంగా హాలిడేను ఆస్వాదించేందుకు దీనికి మించిన ప్రదేశం ఆంధ్రప్రదేశ్లో లేదని చెప్పాలి. అలాంటి ప్రదేశం గురించి మనం ఇవాళ ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అరకుకు పర్యటనకు వెళ్ళే టూరిస్టులు అరకు ఒకటే కాకుండా దాని చుట్టుపక్కల ఉన్న చాలా ఫేమస్ అయిన టూరిస్ట్ ప్లేసెస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అరకు లోయ పర్యటనకు వెళ్ళే టూరిస్టులు తప్పక చూడాల్సిన ప్రదేశం మొదటిది బొర్రా గుహలు. ప్రకృతి అంతరించిన ఈ అద్భుతం సుమారు 10 లక్షల ఏళ్ల క్రితం ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ 1807లో బొర్రా గుహలను కనుగొన్నారు. ఇక్కడ సుమారు 50,000 సంవత్సరాల నాటి రాతి పనిముట్లు దొరకడంతో ఇక్కడ ఆదిమానవులు జీవించేవారని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. ఏపీ పర్యాటక శాఖ 1990లో ఈ గుహలను తమ ఆధీనంలోకి తీసుకొని అభివృద్ధి చేసింది. గుహల బయట ఉద్యాన మొక్కల పెంపకం, గుహలను వీక్షించే విధంగా లైట్లను ఏర్పాటు చేశారు. దీంతో బొర్రా గుహలను సందర్శించే పర్యాటకుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతుంది. అరకు నుంచి 36 కిలోమీటర్ల దూరంలో బొర్రా గుహలు ఉన్నాయి. విశాఖ నుంచి రైల్లో వచ్చే ప్రయాణికులు బొర్రా స్టేషన్లో దిగి ఇక్కడ సులభంగా చేరుకోవచ్చు. రోడ్డు మార్గం ద్వారా వచ్చే ప్రయాణికులు ముందుగా బొర్రా గుహలను సందర్శించి అరకుకు వెళ్ళవచ్చు. రెండవది కటికి తాటిగూడ జలపాతాలు. బొర్రా గుహల నుంచి 5 కిలోమీటర్ల దూరంలో కటికి జలపాతం ఉంటుంది. ఇక్కడికి స్థానిక జీపుల్లో వెళ్ళడం ఒక్కటే మార్గం. రోడ్డు అంతా రాళ్లు తేలి ఉండడంతో ఇతర వాహనాల్లో వెళ్ళడం క్లిష్టంగా ఉంటుంది. పార్కింగ్ పాయింట్కు చేరుకున్న తర్వాత సుమారు 500 మీటర్ల నుండి 500 మీటర్లు నడిచి జలపాతం చేరుకోవాల్సి ఉంటుంది. 50 అడుగులకు పైనుంచి జాలువారే కటికి జలపాతాన్ని చూస్తే అలసటను, ప్రయాణంలో ఇబ్బందులను టూరిస్టులు ఇట్లే మర్చిపోతారు. అక్కడ గుడారాలు వేసుకొని వంట చేసుకోవడంతో పాటు పర్వతారోహణ, జలపాతం అడుగున మడుగులో స్నానాలు చేస్తూ పర్యాటకులు సేద తీరుతుంటారు. అనంతగిరికి సమీపంలో ఉండే ఈ జలపాతం అరకు మార్గంలోని ప్రధాన పర్యాటక ఆకర్షణలో ఒకటి. బొర్రా గుహలు, కటికి జలపాతాలను సందర్శించేవారు సమీపంలో తాటిపూడి జలపాతాన్ని కూడా సందర్శించేస్తారు. మూడవది పద్మాపురం గార్డెన్స్. అరకు రైల్వే స్టేషన్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో పద్మాపురం గార్డెన్స్ ఉంటుంది. అనేక రకాల పుష్పజాతుల మొక్కలు ఆకట్టుకునే ల్యాండ్స్కేపింగ్ దీని యొక్క ప్రత్యేకత. సువిశాలమైన గార్డెన్స్ మొత్తం తిరిగేందుకు చిన్న రైలు బండి సదుపాయం కూడా ఇక్కడ ఉంటుంది. అరకు పర్యటనకు వచ్చే టూరిస్టులు కుటుంబంతో సహా వచ్చి సరదాగా గడిపేందుకు ఇదొక చక్కని ప్రదేశం. నాలుగవది గిరిజన మ్యూజియం.
అరకులోయ కూడలిలో ఉండే ఈ గిరిజన మ్యూజియం ఈ ప్రాంత సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతుంది. బోటు షికార్తో పాటు పచ్చని పరిసరాలు, ఎంతో సహజంగా కనిపించే గిరిజన ప్రతిబొమ్మలు ఆకట్టుకుంటాయి. 2 అంతస్తులు ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియం సందర్శన గిరిపురత్ జీవన విధానాన్ని కళ్ళకు కడుతుంది. మ్యూజియం ఆవరణలో స్టాల్స్ ద్వారా గిరిజన తయారు చేసిన వివిధ వస్తువులు, కాఫీ తదితర సామాగ్రిని టూరిస్టులు కొనుగోలు చేయవచ్చే మంచి అవకాశం ఇక్కడ ఉంటుంది. 5వది చాపరాయి జలపాతం. అరకు నుంచి 16 కిలోమీటర్ల దూరంలో చాపరాయి జలపాతం ఉంది. నీటి ప్రవాహంతో నురుపు దేరాయ అదేవిధంగా కనిపించే బండరాళ్లపై జలపాతం ప్రవాహాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. ఇక్కడ ఫోటోలు దిగేందుకు టూరిస్టులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారు. ముఖ్యంగా ఇక్కడ లభించే బొంగులో చికెన్ను మాంసాహారులు లొట్టలేసుకుంటూ తింటారు. కాఫీ తోటల నడుమ సాగే అరకు ప్రయాణంలో గిరిజనుల తయారు చేసే సహజసిద్ధ ఉత్పత్తులను కూడా టూరిస్టులు కొనుగోలు చేయవచ్చు. కాఫీ పొడి మొదలైన కొన్ని అనేక రకాల వస్తువులు గిరిజనులు విక్రయిస్తుంటారు. మేలు రకమైన తేనె, కాఫీ గింజలు ఇక్కడ ప్రత్యేకతలు. రుచికరమైన భోజనంతో పాటు బస చేసేందుకు అన్ని బడ్జెట్లలో హోటళ్ళు అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మాసం మధ్యన ప్రయాణం ఇక్కడ ఆహ్లాదకరంగా ఉంటుంది. అరకులోయకు రైలు, రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. రోడ్డు మార్గం ద్వారా ఘాట్ రోడ్ ప్రయాణంలో సుదూరంగా ఉండే జలపాతాలు, గుహలు, ఎత్తైన వంతెనలు కనిపిస్తూ ఊరిస్తుంటాయి. కానీ అక్కడికి చేరుకోవడం మాత్రం సాధ్యపడదు. అదే రైలు మార్గాల ద్వారా ప్రయాణిస్తే ఈ అనుభూతులను ఆస్వాదించేందుకు అవకాశం లభిస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు బస్సులు, ఇతర వాహనాలు బుక్ చేసుకొని రావడం వలన ఈ ప్రయాణాన్ని చాలామంది మిస్ అవుతూ ఉంటారు. కొందరు విశాఖలో తమ వాహనం దిగి రైలు ద్వారా అరకు చేరుకొని అక్కడ తిరిగి తమ వాహనాలను అందుకోవడం చేస్తుంటారు. రైలు ప్రయాణాన్ని మిస్ కాకూడదంటే ఒక చక్కని ఐడియా. కిరండూల్ వెళ్ళే ప్యాసింజర్ రైలు విశాఖపట్నం స్టేషన్ నుంచి ప్రతిరోజు ఉదయం 7:10 బయలుదేరుతుంది. రైల్వే శాఖ టూరిస్టుల కోసం ఈ రైలును అదనంగా అద్దాల బోగిని జత చేసింది. ఇది మిస్ అయితే అరకు వెళ్ళే రైలు మరొకటి లభించదు. కాబట్టి ముందుగా ప్లాన్ వేసుకొని ముందుగా స్టేషన్కి చేరుకోవడం చాలా మంచిది. ఈ రైలు ప్రయాణం చాలా చక్కటి అనుభూతిని ఇస్తుంది. అరకు చేరుకోవడానికి 3 మార్గాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది రోడ్డు మార్గం. రోడ్డు మార్గం ద్వారా చేరాలనుకుంటే మీరు మొదటిగా విశాఖపట్నం చేరుకోవాలి. అక్కడి నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరకుకి 2 గంటల సమయంలో మీరు చేరుకోవచ్చు. రెండవది రైల్వే ప్రయాణం. ఒకవేళ మీరు చెన్నై లేదా బెంగళూరు మరియు ఇతర నగరాలు లేదా రాష్ట్రాల నుంచి మీరు అరకుకు వెళ్ళాలనుకుంటే మీరు మొదటగా విశాఖపట్నం వరకు మీకు చాలా ఏసీ, నాన్ ఏసీ రైలు అవైలబుల్లో ఉన్నాయి. మీ బడ్జెట్ చూసుకొని అది విశాఖపట్నం చేరుకున్నట్లయితే అక్కడ నుంచి అరకుకి ఒక కిరండూల్ ప్యాసింజర్ అనే రైలు ప్రయాణిస్తూ ఉంటుంది. 1:10 అరకుకు బయలుదేరుతుంది. అది ఆ రైల్లో మీరు వెళ్తే చాలా చక్కటి అనుభూతిని కలుగుతుంది. ఎందుకంటే మీరు ట్రైన్లో వెళ్ళేటప్పుడు చాలా టన్నెల్స్ మరియు చాలా వాటర్ ఫాల్స్ మరియు అది ఎక్కడ కొండల్లో వెళ్తుంది కాబట్టి అది మంచి చక్కటి అనుభూతిని ఇస్తుంది. మరియు థర్డ్ది ఎయిర్వే. మీరు విమాన సర్వీస్ కనుక చూసుకున్నట్లయితే దేశంలోని ఇతర ప్రధాన నగరాల నుంచి విశాఖపట్నంకు ఫ్లైట్ అంటే ఎయిర్ మార్గం ఉంది. అక్కడ నుంచి మీరు విశాఖపట్నం వరకు ఫ్లైట్లో చేరుకున్నట్లయితే విశాఖపట్నం నుంచి అరకుకి ట్యాక్సీ లేదా జీప్లో మీరు సులభంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చకపోయినట్లయితే డిస్లైక్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.